బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది. నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా చెంచలు కూడా జైల్లో, చల్లపల్లి జైల్లో ఉంటారని చెప్పాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఏమైంది? 2 సంవత్సరాలు 2 నెలలు అయింది కదా, ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా? అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీసుకున్నావా? ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదుర్కొందంటే వీళ్ళిద్దరు కూడా దొడ్డే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. మేము కొట్టేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు, మీ మీద చర్యలు తీసుకునేది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు ఒక పేపర్లో చూసుంటారు మీరు, ఒక డిఎస్పీ పోలీస్ అధికారిని ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిఐగా డిమోషన్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఒక్కటి జరిగింది. ఇది ఒక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు వాళ్ళు. ఏ రకంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది. చివరకు మా పార్టీ ఆఫీసులో, మన పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్, బీజేపీ స్టేట్ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? సీరియల్, టీవీ సీరియల్ వస్తుంది కదా సండే సండే, లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్ లాగా ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు, వారం 10 రోజులు. ఇక వస్తున్నారు, నోటీసులు ఇస్తాము, విచారిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావుకు నోటీసులు వస్తాయి, ఇక్కడ మాట్లాడతారు. చివరకు కేసీఆర్కి నోటీసు వస్తుంది, మాట్లాడతారు. చర్యలు ఉండవు. కానీ చాలా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారిని సిఐగా చేసింది, కేసులు గడపడి చేసేసాడు. అందుకే ఈ 2 పార్టీలు ఒకటే, దొందే కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలా? ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే, ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, అవినీతి రహితమైనటువంటి పాలన రావాలంటే, నీతి నిజాయితీతో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నితిన్ నవీన్ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి. దానికి మరొక అడుగు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడిగేశారు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారితో కలిసి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొక అడుగు వేయండి. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తెచ్చి ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వము, ఈ మాటల ప్రభుత్వాలను పూర్తిగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా బీజేపీని ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థులుగా, కౌన్సిలర్స్ గా గెలిపిస్తే మెజార్టీ చైర్మన్లు, నేను ఇంతకుముందే చెప్పాను, మెజార్టీ చైర్మన్లు గతంలో కూడా గెలిచాము. గద్వాలని మర్చిపోయినా
గద్వాలలో కూడా స్వతంత్రంగా బీజేపీ జెండా ఎగిరేసాం మేము. గద్వాలలో కూడా మున్సిపాలిటీలో ఈసారి ఇవన్నీ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందిగా నేను నిన్న కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. రైల్వే హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడి నుంచి పోతుంది. 50,000 కోట్ల రూపాయలు ఒక్క పాలమూరు జిల్లాలోనే ఆ ఒక్క రైల్వే ఎలివేటెడ్ కారిడార్ కోసం ఖర్చు పెడుతున్నాము. కాబట్టి నేను చాలా